వైసీపీలో ఎందుకు ఏం జరిగింది? అంత పెద్ద గాయం మీకు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారితో 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా దూరం పెరిగిన పరిస్థితి. అన్నిటికీ మించి అతి పెద్ద దూరం మా మధ్యలో పెంచింది ఏమిటంటే, అమరావతి ప్రజలు అమరావతి రాజధానిని కోల్పోతుంటే, వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే, వారు నెల్లూరు గుండా వెళుతూ ఉంటే, నెల్లూరు రూరల్లో వరదల్లో చిక్కుకుంటే, యాత్ర ఆగిపోతే, వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ యొక్క ప్రాంతంలో అమరావతి ప్రజలు ఉంటే వాళ్ళని పరామర్శించాను. అది మానవత్వంతో చేసిన పని. ఆ దారిని వెళుతూ ఉన్నా నేను. ఆ దారిని వెళుతూ ఉన్నా. వారు అక్కడ ఉన్నారు, వరదల్లో చిక్కుకున్నారు. మా ఇక్కడ వరదలు ఉన్నాయి, రాత్రికి వరదలు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి, మీరు మెయిన్ రోడ్లో మండపం ఉంది అక్కడ రండి అని చెప్పని మానవత్వంతో స్పందించా. అది నేను చేసిన పెద్ద నేరం అయిపోయింది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నా మీద అనుమానాలు. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవర్ట్గా తెలుగుదేశానికి పనిచేశారు, అందుకే మిమ్మల్ని దూరం పెట్టారు. అక్కడి నుంచి ఆ దూరం పెరిగి మీరు బయటికి వెళ్ళారని అంటూ ఉంటారు. ఎట్లా రజనీ గారు, మీరే రెండు మాటలు మాట్లాడేట? అంటే నేను రెండు ఒక కాయనికి రెండు సైడ్లు ఉంటాయి, నేను రెండు సైడ్లు టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందాకేమన్నారు మీరు ఎక్కడ ఉన్నా కాస్త అంకితభావం అంటే మీరు ఆవేశం అన్నారు, అంకితభావం అని చెప్పారు. ఒకే పక్క ఉంటారు, ఎస్టీమ్ పోతారని చెప్పని. అలాంటి వ్యక్తులు కోట్లుగా పనిచేస్తారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఎంత టార్గెట్ చేసిందంటే రీజన్ ఏంది కనుక్కునే ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసేదానికి వారి కారణాల వరకు ఉన్నాయి. ఏమున్నాయి? వారితో విభేదించా అధికారం ఉన్న వేళ. మీతో పాటు చాలా మంది విభేదించారు. అదే రఘురామకృష్ణరాజు గారిని వేధించారు, వేధించలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పార్లమెంటు సభ్యుల్లో రఘురామకృష్ణరాజు గారు మొట్టమొదటగా విభేదించారు. వారిని ఏ విధంగా వేధించింది మీకు తెలుసు. 16 నెలల ముందే విభేదించడం కాదు, వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసాం, నిలబడ్డాం, ఎదిరించాం, కలబడ్డాం. కాబట్టి ఆ బాధ, ఆ కోపం వాళ్ళకు ఉంటుంది.